హలో ఫ్రెండ్స్, నిన్న నైట్ డిన్నర్ కోసం నేనైతే ఎగ్ సేమియా చేశాను. నిన్న మార్నింగ్ అయితే క్యారేజ్కి రైస్ అయితే వండేసింది మా అమ్మ. మేము మార్నింగ్ అదే తినేసాం. మధ్యాహ్నం అయితే సంగటి చేశాను. సంగటి అయితే తిన్నారు. మా హస్బెండ్ అయితే నైట్ టిఫిన్ అయితే చేయమన్నారు ఎగ్ సేమియా. నేనైతే ఎగ్ సేమియా కోసం చూడండి ఇంకా సేమియాలు అయితే తీసి పెట్టుకున్నాను. ఎర్రగడ్డ, టమోటో, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. బాండీలో అయితే సేమియాలు వేసి ఇంకా లైట్గా అయితే వేయించుకోవాలి. చూడండి నేనైతే వేయించుకొని ఇంకా పక్కన అయితే తీసి పెట్టుకునేసాను. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో కొంచెం ఆవాలు, ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమోటోలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి మసాలా వేసేసి బాగా వేయించాలి ఫ్రెండ్స్. టమోటోలు ఇంకా ఎర్రగడ్డలు అయితే బాగా మగ్గాలి. చూడండి ఇంకా టమోటోలు అయితే బాగా మగ్గిపోయాయి. నేనైతే దాంట్లో ఇంకా కొంచెం కొత్తిమీర, కరివేపాకు అయితే వేసేసాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా సేమియాకి తగ్గ వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు బాగా మరగాలి ఫ్రెండ్స్. ఈ వాటర్ అయితే మరిగిన తర్వాత ఇంకా మనం వేయించి పెట్టుకున్న సేమియా అయితే వేసేయాలి. చూడండి ఎసరు అయితే కాగిపోయింది. నేనైతే వేయించి పెట్టుకున్న సేమియాలు అయితే వేసేస్తూ ఉన్నాను. ఇంకా సేమియాలు వేసేసిన తర్వాత కొంచెం సేపు ఉడకాలి ఫ్రెండ్స్, ఒక 2 minutes. ఉడికిన తర్వాత ఎగ్స్ అయితే చూడండి 2 అయితే నేను వేస్తూ ఉన్నాను పగలగొట్టి. ఎగ్స్ సేమియా కదా, ఇంకా అందువల్ల అయితే 2 eggs వేసేస్తూ ఉన్నాను. ఈ సేమియాకి అయితే 2 eggs సరిపోతాయి. ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే 2 వేస్తూ ఉన్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సేమియా అయితే. ఇంకా ఎగ్స్ వేసిన తర్వాత 2 minutes అయితే వదిలేసి ఇంకా తర్వాత అయితే కలిపేయాలి సేమియాలోకి. చూడండి నేనైతే ఇంకా కలిపేస్తూ ఉన్నాను. ఈ విధంగా బాగా కలపాలి ఫ్రెండ్స్ సేమియాలోకి. కలిపేసిన తర్వాత ఒక 5 minutes అయితే స్టవ్ వచ్చి సిమ్లో పెట్టేస్తే ఇంకా సేమియా అయితే రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. చూడండి ఇంకా సేమియా అయితే రెడీ అయిపోయి నేనైతే బాబుకి, హస్బెండ్కి అయితే ప్లేట్లో వేసి ఇచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా అయితే నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.